బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్ కథ సుఖాంతమైంది. విద్యార్థులు విజయవాడలో ఉన్నారని పోలీసులు గుర్తించి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమరిపులి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. 10వ తరగతి విద్యా సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు వీడ్కోలు పార్టీకి మద్యం సేవించి తోటి విద్యార్థులతో గొడవ పడ్డారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు విద్యార్థులను పిలిచి మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు స్కూల్ నుంచి పారిపోయారు. దీనిపై భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థులు విజయవాడలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్ కథ సుఖాంతమైంది. విద్యార్థులు విజయవాడలో ఉన్నారని పోలీసులు గుర్తించి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. రైట్ వేనెల సూర్యాపేట జిల్లా కోదాడలోని నెమ్మలిపురి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు అదృష్టమైనటువంటి ఘటన ప్రధానంగా సంచలనం రేపిస్తూ ఉంది. అయితే కోదాడలోని నెమ్మలిపురి కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గురుకులాల్లో గురుకుల పాఠశాల ఏదైతే ఉందో గత 2 రోజుల క్రితం 10th క్లాస్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ అంటే వీడ్కోలు సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు గురుకుల నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే
ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 10th క్లాస్ విద్యార్థులు 10 మంది ఆ గురుకుల సమీపంలో ఉన్నటువంటి బెల్ట్ షాపు మద్యం దుకాణం ఏదైతే ఉందో మద్యం దుకాణంలో కొనుగోలు చేసి మద్యం సేవించినట్టు కూడా తెలుస్తుంది క్లాస్ రూమ్లలో. అయితే ఇదే విషయంలో విద్యార్థులను ఎవరైతే క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉపాధ్యాయులు మందలించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో 6 విద్యార్థులు అంటే 10 మంది విద్యార్థులకు మధ్యన కూడా 6 విద్యార్థులకి మిగతా 4 కూడా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ విషయము అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు తెలవడంతో ఉపాధ్యాయులు వాళ్ళని మందలించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో 6 విద్యార్థులు పాఠశాల నుండి ఎస్కేప్ అయినటువంటి ఘటన ప్రధానంగా కలకలం రేపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా పాఠశాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. దాంతో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడ ఏదైతే గురుకుల ఉందో గురుకుల దగ్గర పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేసినారు. దీనికి సంబంధించి తమ బిడ్డల రక్షణ అంటే సరైనటువంటి రక్షణ కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే అక్కడ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఝాన్సీ, అదేవిధంగా వార్డెన్ వాళ్ళు సరైనటువంటి భద్రత కల్పించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా ఇప్పటికే పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే పిల్లలు మద్యం సేవించడానికి ప్రధానంగా హాస్టల్ వార్డెన్ ప్రోత్సహిస్తుందని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేసి దానికి సంబంధించి ప్రిన్సిపాల్ కాళ్ళ మీద కూడా మోహరించినట్టు కూడా తెలుస్తుంది. తమ బిడ్డలే ఎక్కడున్నా మీరే రక్షించాలి, మీరు అభద్రతగా ఉండడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ దేశం భవిష్యత్తు 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుందన్నటువంటి పదానికి ఇది విరుద్ధంగా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వార్డెన్ నిర్వాహం వల్ల ఇదంతా జరిగిందని కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అంటే ఇట్లాంటి ఘటనలు అక్కడ తరచూ జరుగుతూ ఉన్నాయి. అక్కడ మద్యంతో పాటు సిగరెట్, గంజా కూడా అక్కడ గుప్పిస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కోదాడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కోదాడ పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ చేయడంతో అక్కడ ఏదైతే విజయవాడ ఉందో విజయవాడ రైల్వే ట్రాక్ వద్ద కూడా ఈ 6 పిల్లలు అక్కడ కనిపించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారంతో లోకల్ పోలీసులకి కోదాడ పోలీసులకి ఈ విషయాన్ని చేరవేయడంతో పిల్లల్ని అక్కడి నుంచి సుఖాంతంగా ఇక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ విషయం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తా ఉంది. ఇప్పటికే పిల్లలు అయితే తల్లిదండ్రుల వద్దకు చేర్పించడంతో తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ సైదులు.